హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పడేసే వస్తువులు ఎలా వాడుకోవచ్చో చెప్తామని వచ్చాను. ఇవి నేను విజయవాడలో ఉన్నప్పుడు మా వారు తెచ్చుకున్న ప్రియా పచ్చడి బాటిల్స్, గోంగూర, మామిడికాయ పికిల్, తర్వాత అల్లం చట్నీలు, ఇవన్నీ మా వారు తెచ్చుకున్న పికిల్ బాటిల్స్ అన్నమాట. సరే, ఒకసారి ఒక 10 బాటిల్స్ అయిన తర్వాత బాటిల్స్ అంతా ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ అయిపోయినాయి, పడైనా అని అడిగారు. వద్దు వద్దు, ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఏం పడేయద్దు, అలా ఉంచండి, నేను వచ్చిన తర్వాత పనికి రాకపోతే నేను పడేస్తాను అని చెప్పాను ఆయనకి. సరే, అలాగే ఆయన అలాగా ఒక బౌలో లేదంటే ఏదో ఒక దానిలో వేసి పెట్టండి, ఒక టబ్లో చూసి వేసి పెట్టండి అని చెప్పాను. ఆయన తినడం వేసేయడం కడిగేది కూడా లేదన్నమాట. అలాగే వేసి పెట్టారు ఈ బాటిల్స్ అన్నీ. నేను వచ్చిన తర్వాత అన్నీ శుభ్రంగా ఒక రోజంతా నానబెట్టి శుభ్రంగా కడిగి, ఉంటాయి కదండి మనకు లేడీస్కి తెలిసే ఉంటుంది, సోంపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, గరం మసాలాలు, లవంగాలు, చెక్క, ఇవన్నీ అంటే తక్కువ తెచ్చుకుంటాం కదా, 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా తెచ్చుకుంటాం. పసుపు, కారం, ధనియాల పౌడర్ అన్నీ అన్నమాట. అన్నీ గాజు బాటిల్స్లో, ఇదిగోండి కారం, అన్ని గాజు బాటిల్స్లో నింపుకొని పెట్టుకుంటే హెల్త్కి హెల్త్, ధనియా పౌడర్, హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్, అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకి పొదుపు అన్నమాట. అందుకనేసి ఏది పనికిరాదు, పనికొచ్చే వస్తువు పనికిరాదని పడేయద్దు. ఇప్పుడు ఇంత స్టీల్ డబ్బాలు కొనాలంటే కనీసం 1000 రూపాయలన్నా అవుతుంది. స్టీల్ వాటిల్లోనే వాడాలి అని అనుకుంటే 1000 రూపీస్ ఖచ్చితంగా అవుతుంది. ఆ 1000 పొదుపైనంటే మనకు హెల్త్కి హెల్త్, పొదుపుకు పొదుపు కదా. అందుకే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు లేడీస్ యూజ్ చేసుకుంటే కాస్త హెల్ప్ ఉంటుంది సంసారంలో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.